ఓం శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయం. బాబా తన భక్తులకు షిరిడీకి రప్పించుకొనుట. లాలా లక్ష్మీసెన్, బుర్హన్పూర్ మహిళ, మేఘాశ్యాముడు. వీటి గురించి ఈ అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. బాబా తన భక్తులను షిరిడీకి రప్పించుట. శ్రీ సాయి అనంతుడు. చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు వసించును. వారు సర్వాంతర్యామి. వేద జ్ఞానమందు ఆత్మ సాక్షాత్కార విద్య యందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యం ఉండుటచే వారు సద్గురులు అనిపించుకొనుటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులను ఎవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారం కలిగించలేరో వారు సద్గురువులు కానేరు. సాధారణంగా తండ్రి శరీరమును పుట్టించును, పిమ్మట చావు జీవితమును వెంబడించును. కానీ సద్గురులు చావు పుట్టుకలను రెండింటినీ దాటించురు. కాబట్టి వారందరికంటే దయార్ధ హృదయులు. సాయిబాబా అనేక సార్లు ఇట్లు నుడివిరి: నా మనుష్యుడు ఎంత దూరమునున్నప్పటికీ, 1000 క్రోసుల దూరమునున్నప్పటికీ, పిచ్చుక కాళ్లకు దూరం కట్టి ఈడ్చినట్లున్న అతనిని షిరిడీకి లాగేదను. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందాము. లాలా లక్ష్మీచంద్. అతడు మొట్టమొదట రైల్వేలోను, అటు తరువాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందు, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోను గుమాస్తాగా ఉద్యోగము చేసెను. 1910వ సంవత్సరమున అతనికి బాబా సాంగత్యం లభించెను. శాంతాక్రజులో క్రిస్మస్ పండుగకి 1-2 మాసములకు పూర్వం స్వప్నములో గడ్డముతోనున్న ఒక ముసలివానిని చుట్టూ భక్తులు గుమిగూడి ఉండినట్లు చూచెను. కొన్నాళ్ల తర్వాత దాసగను కీర్తన వినుటకు తన స్నేహితుడకు దత్తాత్రేయ మంజునాథ్ బిజార్ ఇంటికి వెళ్ళెను. కీర్తన చేయనప్పుడు దాసగను బాబా పటమును సభలో పెట్టుట ఆచారము. స్వప్నంలో చూచిన ముసలివాని ముఖ లక్షణములు ఈ పటంలోనున్న వానికి సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నంలో చూచినట్లు గ్రహించెను. పటము దాసగణ కీర్తన తుకారాం జీవితము. అప్పుడు దాసగను చెప్పుచున్న హరికథ తుకారాం జీవితము. ఇవన్నీ మనసున నాటి లక్ష్మీచంద్ షిరిడీ పోవుట కువ్విల్లూరుచుండెను. సద్గురుని వెదుకుటలోను ఆధ్యాత్మిక కృషి అందును దేవుడు భక్తులకు సహాయపడునన్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతడి స్నేహితుడు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి షిరిడీకి వచ్చేదావా అని అడిగాను. అతని ఆనందమును కంతు లేకుండెను. షిరిడీకి పోవాలని నిశ్చయించుకొనెను. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు పుచ్చుకొని పయనమయ్యాను. రైలులోనతడు స్నేహితుడగు శంకర్రావును భజన చేసిరి. సాయిబాబాను గురించి తోటి ప్రయాణికులను అడిగిరి. చాలా సంవత్సరముల నుంచి షిరిడీలోనున్న సాయిబాబా గొప్ప యోగి పుంగవులని వారు చెప్పిరి. కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనవలని అనుకొనెను. కానీ ఆ గ్రామ పరిశ్రమలను ప్రకృతి దృశ్యములను చూచి ఆనందించి ఈ విషయమును మరిచెను. షిరిడీ సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞాపకం వచ్చెను. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్లు గంప పెట్టుకుని తమ గుర్రబండి వెంట పరిగెత్తుకొని వచ్చుచుండెను. అతడు బండి నాపి కొన్ని ఏంపుడు పండ్లను మాత్రమే కొనెను. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకుని ఒక పక్షమున బాబా కర్పితం చేయండి అని కోరాను. జామ పండ్లను కొనవలని అనుకొనుట, ఆ విషయమే మరచుట, ముసలమ్మను కలుసుకొనుట, ఆమె భక్తి ఇవన్నీ ఇద్దరికి ఆశ్చర్యమును కలుగజేసెను. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూచిన ముసలివాని బంధువై ఉండవచ్చుననుకొనెను. అంతలో బండి షిరిడీ చేరెను. వారు మసీదుపై జెండాలను చూచి నమస్కరించిరి. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఉచిత రీతిన పూజించిరి. లక్ష్మీచంద్ మనస్సు కరిగెను. బాబాను చూచి చాలా సంతోషించెను. సువాసన గల తామర పువ్వును భ్రమరము చూచి సంతసించినట్ల బాబా పాదములను చూచి సంతసించెను. అప్పుడు బాబా ఇట్లనెను: టక్కరివాడు దారిలో భజన చేయును, నన్ను గూర్చి ఇతరులను విచారించుచుండును. ఇతరులను అడుగునేలా మన కండ్లతోడ సమస్తము చూడవలెను. ఇతరులను అడగవలసిన అవసరమేమి? నీ స్వప్నము నిజమైనదా కాదా అన్నది ఆలోచించుము. మార్వాడి వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని షిరిడీ దర్శనం చేయవలసిన అవసరం ఏమి? హృదయంలోని కోరిక ఇప్పుడైనా నెరవేరినదా? ఈ మాటలు విని బాబా సర్వజ్ఞత్వమునకు లక్ష్మీచంద్ ఆశ్చర్యపడెను. బాబాకు సంగతులన్నీ నెటుల తెలిసినని అతడు ఆశ్చర్యపడెను. ఇందులో ముఖ్యముగా గమనింపదగినది బాబా దర్శనము కొరకు గాని, సెలవు రోజు అనగా పండుగ దినం గడుపుటకు గాని, తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదన్నది బాబా అభిప్రాయము. సాంజా అనగా ఉప్మా. మధ్యాహ్న భోజనముకు కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంజాను ప్రసాదంగానిచ్చెను. అది తిని లక్ష్మీచంద్ సంతసించెను. ఆ మరుసటి దినము కూడా దానిని ఆశించెను. కానీ ఎవరునూ సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకొని ఉండెను. 3వ రోజు హారతి సమయమందు బాపు సాహెబ్ జోగి ఏమి నైవేద్యం
తీసుకొని రావాలని బాబాను అడిగాను. సాంజా తీసుకొని రమ్మని బాబా చెప్పాను. భక్తులు 2 కుండల నిండా సాంజా తెచ్చిరి. లక్ష్మీచంద్ చాలా ఆకలితో నుండెను. అతని వీపు నొప్పిగా నుండెను. బాబా ఇట్లనెను, నీవు ఆకలితో నుండుట మేలైనది. కావలసినంత సాంజా తినుము. నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకునుము. బాబా తన మనస్సును కనుగొనెనని లక్ష్మీచంద్ రెండవసారి ఆశ్చర్యపడాను. బాబా ఎంత సర్వజ్ఞుడు! దోషదృష్టి. ఆ సమయముననే లక్ష్మీచంద్ చావడి ఉత్సవమునకు జూచెను. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను. ఎవరిదో దోషదృష్టి ప్రసాదించుటే బాబాకు బాధ కలిగినదనుకొనెను. ఆ మరుసటి ఉదయం లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామతో ఇట్లనే, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఇట్లు లక్ష్మీచంద్ మనస్సులో నేమి భావించుచుండెనో అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను. ఈ విధముగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసిన నిదర్శనములను కని లక్ష్మీచంద్ బాబా పాదములపై పడి, మీ దర్శనం వలన నేనెంతో సంతోషించి తిని. ఎల్లప్పుడూ నా యందు దయాదాక్షిణ్యములు చూపి నన్ను రక్షించుము. నాకు ఈ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు. నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాదపూజ యందు, మీ భజన యందు ప్రీతి చెందునుగాక. మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక. నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషముతో నందునుగాక అని ప్రార్థించెను. బాబా ఆశీర్వాదమును, ఊదీ ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషముతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను. దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను. సదా బాబాకు నిజమైన భక్తుడుగా నుండెను. షిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు, కర్పూరం, దక్షిణ పంపుచుండెను. బురహన్పూర్ మహిళ. ఇంకొక పిచ్చుక వృత్తాంతము చూచెదము. బురహన్పూర్లోని ఒక మహిళకు సాయి స్వప్నంలో కనబడి గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావాలని మేల్కొని చూడగా తన ద్వారం వద్దనెవ్వరూ లేకుండిరి. చూచిన దృశ్యమునకు చాలా సంతోషించి ఆమె అందరికీ తెలియజేసెను. తన భర్తకు కూడా తెలిపెను. అతడు పోస్టాఫీసులో ఉద్యోగం చేయుచుండెను. అతనిని అకోలాకు బదిలీ చేసిరి. భార్యాభర్తలు షిరిడీకి పోవ నిశ్చయించుకొని ఒక శుభదినమందు షిరిడీకి బయలుదేరిరి. మార్గమధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరిడీ చేరి అచ్చట 2 మాసములుండిరి. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి. వారు బాబాకు కిచిడీ ప్రసాదం నర్పించవలని షిరిడీకి వచ్చిరి. కానీ అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమె కాలయాపన ఇష్టం లేకుండెను. 15వ రోజు ఆమె కిచిడీతో మసీదుకు 12 గంటలకు వచ్చెను. మసీదులోని అందరూ భోజనమును కూర్చునిరి కనుక తెరవేసి ఉండెను. తెరవేసి ఉండునప్పుడు ఎవరూ లోపల ప్రవేశించుటకు సాహసించరు. కానీ ఆమె నిలువలేకపోయాను. ఒక చేతిలో తెరపైకెత్తి లోపల ప్రవేశించెను. బాబా ఆనాడు కిచిడీ కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లు తోచెను. ఆమె కిచిడీ అచ్చట పెట్టగానే బాబా సంతోషంతో ముద్ద మీద ముద్ద మింగుట ప్రారంభించెను. బాబా ఆతురతను చూచి అందరూ ఆశ్చర్యపడిరి. ఈ కిచిడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ నిండనట్టును విశ్వసించిరి. మేఘశ్యాముడు. ఇది అన్నిటికంటే పెద్దదైన 3వ పిచ్చుక గురించి వినుడు. విరంగాం నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక సాఠే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివపంచాక్షరి అనగా ఓం నమః శివాయ జపించువాడు. అతనికి సంధ్యావందనము గాని గాయత్రీ మంత్రము గాని తెలియకుండెను. సాఠే గారికి వీని యందు శ్రద్ధ కలిగి గాయత్రీ మంత్రముతో సంధ్యావందనం నేర్పించిరి. సాయిబాబా శివుని అవతారమని సాఠే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణం చేయించెను. బ్రోచి స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరబడి తనను అచ్చటకు పంపవద్దని యజమానిని వేడుకొనెను. కానీ ఆ యజమాని మేఘుడు షిరిడీకి పోయి తీరవలెనని నిశ్చయించి అతనికి ఒక పరిచయపుటోత్తరము షిరిడీవాసి తన మామగారకు దాదా కేల్కర్కు రాసి సాయిబాబాతో పరిచయం కలుగజేయవలెనని ఇచ్చెను. షిరిడీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతని లోపలికి రానియక ఈ వెధవను తన్ని తరిమివేయుడు అని గర్జించి మేఘునితోనిట్లనెను, నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడవు, నేను తక్కువ జాతి మహమ్మదీయుడను. నీవిచ్చటకు వచ్చినచో నీ కులము పోవును, కనుక వెడలి పొమ్ము. ఈ మాటలు విని మేఘుడు వణకనారంభించెను. అతడు తన మనస్సులో ఉన్న విషయములు బాబాకి ఎట్లు తెలిసినని ఆశ్చర్యపడెను. కొన్ని దినములు అచ్చటనేయుండి తనకు తోచినట్లు బాబాను సేవించుచుండెను. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తరువాత తన ఇంటికి పోయాను. అక్కడి నుండి త్రయంబక్ నాసిక్ జిల్లా పోయి అచ్చట 1 సంవత్సరం 6 మాసములుండెను. తిరిగి షిరిడీకి వచ్చాను. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొనుటచే అతడు మసీదులో ప్రవేశించుటకు షిరిడీలో ఉండుటకు బాబా సమ్మతించెను. మేఘశ్యామునకు బాబా ఉపదేశం ద్వారా సహాయం చేయలేదు. అతని మనస్సులో మార్పు కలుగజేయుచు చాలా మేలు చేసెను. అప్పటి నుండి అతడు సాయిబాబా శివుని అవతారంగా భావించుచుండెను.
శివుని అర్చనకు బిల్వపత్రి కావలెను. మేగుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి పత్రిని తెచ్చి బాబాని పూజించుచుండెను. గ్రామంలోనున్న దేవతలందరినీ పూజించుట పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాని పూజించుచుండెను. కొంతసేపు వారి పాదమును నొక్కిన పిమ్మట బాబా పాదతీర్థం త్రాగుచుండెడివాడు. ఒకనాడు ఖండోబా మందిరము వాకిలి మూసి ఉండుటచే ఖండోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చాను. బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశాను. ఖండోబా మందిరము వాకిలి తెరిచి ఉన్నదని చెప్పాను. మేఘశ్యాముడు మందిరమునకు పోయాను. వాకిలి తెరిచి ఉండటచే ఖండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాని పూజించాను. గంగా స్నానం. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరమునందు చందనము పూసి గంగానదీ జలముతో అభిషేకం చేయదలిచెను. బాబాకు అది ఇష్టం లేకుండెను. కానీ అతడు అనేక సార్లు వేడుకొనగా బాబా సమ్మతించెను. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరం నడిచి గోమతీ నదీ తీర్థం తేవలసి ఉండెను. అతడు తీర్థం తెచ్చి యత్నములన్నీ చేసుకొని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా నుండమనెను. బాబా తనకు అభిషేకం వలదనియు పకీరగుటచే గంగాజలముతో నెట్టి సంబంధము లేదనియు చెప్పెను. కానీ మేఘుడు వినలేదు. శివునికి అభిషేకం ఇష్టము గనుక తనకు శివుడైన బాబాకు అభిషేకం చేసి తీరవలను పట్టుపట్టెను. బాబా సమ్మతించి కిందకు దిగి పీటపై కూర్చుండి తల ముందుకు చాచి ఇట్లనెను: ఓ మేఘ, ఈ చిన్న ఉపకారం చేసి పెట్టుము. శరీరమునకు తల ముఖ్యము కావున తలపైన నీళ్లు పోయము. శరీరం అంతటియు పోసినట్లగును. అట్లనేనని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్ల కుండెను పైకెత్తి తలపై పోయపై యత్నించెను. కానీ భక్తి పారవస్యమున హరగంగే హరగంగే అనుచు శరీరం అంతటిపై నీళ్లు పోసెను. కుండనొక్క పక్కకు పెట్టి బాబా వైపు చూచెను. వాని ఆశ్చర్యం ఆనందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరమంతయు పొడిగా ఉండెను. త్రిశూలము లింగము. మేఘశ్యాముడు బాబాను 2 చోట్ల పూజించుచుండెను. మసీదులో బాబాను స్వయంగా పూజించుచుండెను. వాడాలో నానాసాహెబ్ చాందోర్కర్ ఇచ్చిన పటము పూజించుచుండెను. ఈ ప్రకారం 12 నెలలు చేసెను. వాని భక్తికి మెచ్చుకొనినని తలుపుటకు బాబా అతనికి ఒక దృష్టాంతము చూపెను. ఒకనాడు వేకువజామున మేఘుడు తన సయ్యపై పండుకొని కళ్ళు మూసుకున్నప్పటికీ లోపల ధ్యానం చేయుచు బాబా రూపమును చూచెను. బాబా అతనిపై అక్షింతలు చల్లి మేఘ, త్రిశూలమును గీయము అని చెప్పి అదృశ్యుడయ్యాను. మేఘుడు బాబా మాటలు విని ఆతురతగా కళ్ళు తెరిచెను. బాబా కనిపించలేదు కానీ యక్షతలక్కడక్కడా పడి ఉండెను. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును గూర్చి చెప్పి త్రిశూలమును గీయుటకు ఆజ్ఞనిమ్మనెను. బాబా ఇట్లనెను: నా మాటలు వినలేదా? త్రిశూలమును గీయమంటిని. అది దృశ్యము కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పి తిని. నా మాటలు పొల్లుగావు, అర్థవంతములు. మేఘుడిట్లు పలికెను: మీరు నన్ను లేపినట్లు భావించి తిని. తలుపులన్నీ వేసి ఉండగానే నాది దృశ్యమనుకుంటిని. బాబా తిరిగి ఇట్లు జవాబిచ్చెను: ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరం లేదు, నాకు రూపము లేదు. నేను అన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉందురో వారు నా పనులన్నీయు సూత్రధారినై నేనే నడిపించెదను. మేఘుడా వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలముని ఎర్ర రంగుతో గీసెను. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అప్పుడు మేఘుడు కూడా అచ్చటకు వచ్చెను. బాబా ఇట్లనెను: చూడు, శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజించుము. మేఘుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుటగాంచెను. అతడు ఆశ్చర్యపడుచుండగా మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు లింగము కానుకగానిచ్చెనని చూపెను. దీక్షిత్ దానిని చూచి సరిగ్గా నది తన ధ్యానములో కనపడిన దాని వలెనున్నదని సంతసించెను. కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయుట పూర్తి కాగా బాబా మేఘశ్యాముడు పూజ చేయుచున్న పెద్ద పటము వద్ద లింగమును ప్రతిష్ఠించెను. మేఘశ్యామునికు శివుని పూజించుట చాలా ప్రీతి కనుక త్రిశూలము వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబా వాని యందుండు నమ్మకమును స్థిరపరిచెను. అనేక సంవత్సరములు బాబా సేవ చేసి అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలమునందెను. బాబా వాని కళేవరముపై చేతులు చాపి ఇతడు నా నిజమైన భక్తుడనెను. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావు భోజి ఏర్పాటు చేయమనెను. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చెను. 28వ అధ్యాయం సంపూర్ణం. జై బోలో శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.